హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఆదివారం రోజు బ్లాగ్ అండి. నిన్న శనివారం బ్లాగ్ అనేది షేర్ చేశాను, చూడండి. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఈ బ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే కనుక ఇక్కడే స్కిప్ చేసేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మార్నింగ్ సండే రోజు మార్నింగ్ అనమాట. పిల్లలకి ఈరోజు స్కూల్ లేదు కదా, హ్యాపీగా పండుకొని ఉన్నారు. మేము కూడా లేపలేదు, ఎందుకులే వాళ్ళు నిద్రపోని పిల్లలు అని చెప్పేసి, స్కూల్ ఎలాగో లేదు కదా అనేసి. ఇంకా నిన్న ఉతికామన్నమాట గుడ్డలు. అంటే మేము చేతి ఉతకలేదులేండి, మిషన్కి వేస్తాము. చాలా గుడ్డలు ఉన్నాయి కదా, సో చాలా మంది ఉంటాం కదా ఇంట్లో, అందుకని చెప్పేసి. ఇంకా నిన్న ఈవినింగ్ వర్షం అయితే పడింది. అంటే మేము గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ 4-4:30 అలా ఆరేస్తామన్నమాట. ఇంకా ఆ టైంకి అంతా వర్షాలు బాగా పడుతున్నాయి కదా, వర్షం దిగేసింది బాగా, ఇంకా బాగా పడుతుంది కూడా. సో అందుకని చెప్పేసి గుడ్డలు సగం సగం మారిపోయాయి. ఇంకా మొత్తం పూర్తిగా తడిసిపోయేది ఎందుకని చెప్పేసి ఎత్తి ఇంట్లో పెట్టేసుకొని, ఈరోజు వానంతా నైట్ అంతా వర్షం పడి ఆగిపోయింది. ఇప్పుడు తెచ్చి బయట ఆరేస్తున్నాం అనమాట. అట్లీస్ట్ గాలి కన్నా ఆరిపోతాయి ఒకవేళ ఎండ రాకపోతే అని చెప్పేసి. ఇంకా అవన్నీ ఆరేస్తామా. ఇంకా నేను ఈవినింగ్ వర్షం పడిందని చెప్పాను కదా, చెట్లలో పువ్వులు కూడా కొయ్యలేదండి. సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఎలాగూ గుడ్డలు ఆరేసేకి వచ్చాను కదా, నేను లేసి వచ్చేసరికి అక్క గుడ్డలు ఆల్రెడీ ఆరేస్తుంది అనమాట. ఇంకా సరేలే తను ఆరేస్తుంది అని చెప్పి తనకు కొంచెం హెల్ప్ అంతే. ఆ తర్వాత నాటి పూలు కొయ్యలేదా, మల్లెపూలు అన్నీ ఇదిగో ఇలా విచ్చుకునేసాయి. అందుకని ఈరోజు పూలు కోసి పెడుతున్నాం అనమాట. దీపం పెట్టేటప్పుడు దేవుడికి పెడదాంలే, ఎంత మంచి వాసన వస్తున్నాయి, భలే వాసన వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకా టైం ఇక్కడ దగ్గరగా 7 అయిపోతుందిలేండి. అంటే ఎండే కానీ రాలేదు కాబట్టి మనకి తెలియట్లేదు, కానీ టైం వచ్చి 7 అలా అయిపోయింది. ఈ టైంకి అయితే తోస్తున్నాం అనమాట. అంటే సండేనే కదా, కొంచెం లేట్గా లేస్తే కూడా పర్లేదులే అని చెప్పేసి కొంచెం లేట్. ఇంకా ఎలాగో వర్క్ కూడా లేదు, పిల్లలందరూ ఉన్నారు, కొంచెం సరదాగా ఉంటుందిలే, కొంచెం పనుకుందాము అని చెప్పేసి పనుకుండిపోయాము. ఇంకా అక్క అయితే బయటంతా తోసేసి ముగ్గు పెట్టేదానికి తోస్తుందనమాట. నేనేమో పిల్లలు లేస్తారని చెప్పేసి, అంటే ఈలోపు బావ కూడా లేసేసారులేండి. మేము లేచిందే మాతో కూడా బావ లేసేసారు. యాక్చువల్గా బావ లేయటం కాదు, మేమే బావతో కలిపి లేసామన్నమాట. ఆయన ఎక్కువ ముందుగానే లేసేసాడు, తర్వాత మేము లేసాంలేండి. ఇంకా ఆయన లేచి టీ పెడుతున్నారనమాట. ఆయనకి ఎందుకో స్ట్రాంగ్గా టీ తాగాలనిపించిందేమో, టీ పెడుతున్నారు. నేను చూపిస్తానండి ఇక ముందుకి. మా బావ వంటలు బాగా చేస్తారని చెప్పాను కదా, సో చాలా బాగా చేస్తారు. ఒకవేళ ఆయన ఎప్పుడైనా వంటలు చేస్తూ కనిపిస్తే, అదేంటి మీ బావ వంటలు చేస్తున్నారు, ఆడవాళ్ళ పని ఏంటి అని మాత్రం అనకండి. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే వంటలు మాత్రమే చేయాలి, వంటింట్లో మాత్రమే ఉండాలి అన్న ఆలోచన అయితే మా బావకు ఉండదు. మా బావ సూపర్గా వంటలు చేస్తారు. ఆయన చేతి వంట బాగుంటుంది అనమాట. అప్పుడప్పుడు నేను కూడా అడుగుతూ ఉంటా. ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఎక్కువ అడుగుతాను అనమాట, మా బావ నాకు ఏదైనా చేసి తీసుకుంటా అని చెప్పేసి, నాకు ఇష్టమైతే. సో అప్పుడు మా బావ చేసి అంత బాగా చేస్తారు ఆయన. అందుకని చెప్పేసి ఒకవేళ ఎప్పుడైనా ఆయన దగ్గర చేపించుకొని తినాలని అనిపిస్తుందా. సో ఈరోజు ఎట్లా టీ పెడుతున్నాను, నేను లేచిందే మొదలు ఆయన టీ పెడుతుంటే, సరే నాకు కూడా బావ టీ కొద్దిగా అని చెప్పాను. అంటే నీకేమంత కొవ్వా, మీ బావనే టీ అడిగి మీ బావ దగ్గర పెట్టించుకొని తాగేంత రేంజ్కి వచ్చేసావా అని మాత్రం అనుకోకండి. మామూలుగా నేను చెప్పాను కదా, మా బావ మా అక్కలు చాలా బాగా చూసుకుంటారు, తండ్రి తల్లి తర్వాత వాళ్ళు అని చెప్పి. సో అలాగా మనం నాన్నతో ఎలా ఉంటామో బావతో కూడా అలానే ఉంటారు. పిల్లలతో కూడా అంతే ప్రేమగా ఉంటారు. అందరితోనూ మాతో అందరితో మరీ అంత నిర్లక్ష్యము కాదు, అంత నెగ్లెక్ట్ కాదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తాను అనమాట. సో అలాగా ఇంకా సరేలే, నేను ఎట్లా పెట్టుకుంటున్నాను కదా, మీరు కూడా తాగుదు అని చెప్పి మాకు కూడా పెడుతున్నాడా. ఇంకా ఇక్కడైతే పువ్వులు 2 పూసాయి అనమాట ఈరోజు. ఈ ముందరుండే చెట్లు చాలా బాగా పూసాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. ఆ 2 పూలే దగ్గర ఎంత మంచి వాసన వస్తుందంటే, సో అంత మంచి వాసన వస్తుంది అనమాట. ఒకే ఒక్క రోజ్ పూస్తుంది. ఇంకా ఎలాగూ ఒక్కటే ఉంది కాబట్టి ఈరోజు దేవుడికి పెట్టేద్దాం, పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజీకి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి దేవుడికి పెడదామని తీసుకొచ్చేసాను. ఈలోపు మా బావ కొంచెం ఇంకా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ లేసిందే లేటు. పిల్లలు లేసారనుకోండి వెంటనే ఆకలేస్తుంది, టిఫిన్ కావాలనో పాలు కావాలనో అడుగుతారు కదా. సో మా ఇంట్లో ఒక్కోలాగా అనమాట. పిల్లలకేమో ఇద్దరికి, పూజకి అక్షయకి పాలు కావాలి, ఆచికేమో టీ కాదు కాఫీ కావాలి, ఇంకా రమ్యకి మా అందరికీ టీ కావాలన్నమాట.
సో అందుకని చెప్పేసి ముందుగా పాలు కాంచేసి పాలు కావాల్సిన వాళ్ళకి పాలు సపరేట్ చేసి టీ కావాల్సిన వాళ్ళకి టీ సపరేట్గా పెట్టేస్తామా. ఇంకా బావ అయితే అలా చేసేస్తాడనమాట. ఫస్ట్ మాకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ పిల్లలకే ఇస్తాడు ఆయన, తర్వాతే మేము. సో అందుకని వాళ్ళకి సపరేట్ చేసి మాకు మా టీ పెట్టేస్తున్నారా. ఇంకా అడిగాను కదా నాకు కూడా కావాలని, సరే అన్నారు. ఇంక ఇక్కడ చిన్న నాటి ఎర్రగడ్డలు కనిపించాయి అనమాట నాకు. ఇవి వచ్చి పచ్చిపులుసు చేసుకుంటాం కదా, పచ్చిమిరపకాయలు అవన్నీ కోసేసి, సో దాంట్లో కనుక వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. సో పచ్చిపులుసు చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే కనుక కామెంట్లో అడగండి. పల్లెటూరులో పచ్చిపులుసు ఎలా చేస్తారో నేను షేర్ చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. మా అవ్వ బతుకుండన్ని రోజులు ఎక్కువ మా అవ్వ దగ్గర చేపించుకొని తినేదాన్ని ఇదైతే. ఇప్పుడు అవ్వ అలా జ్ఞాపకాల్లో ఉండిపోయారు కానీ వంటల్లోనూ గుడ్డల్లోనూ జ్ఞాపకాల్లోనూ ఉండిపోయారు కానీ నిజంగా ఉండుంటే కూడా ఇంకా కొన్ని రోజులు చాలా బాగుండే అనిపించింది. ఇంకా ఎర్రగడ్డలు చూడంగానే నాకు అవ్వ గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే తను ఉన్నప్పుడు మా పొలాలు బాగా పండించి గుత్తులుగా ఇంట్లో వేలాది కావాలి అన్నప్పుడు గుత్తులోంచి తీసుకోవటం, కోసుకోవటం, కూరల్లో వేసుకోవటం. పెద్ద ఎర్రగడ్డలు అయితే అసలు సంతలో తెచ్చేవాళ్ళే కాదు, సో అంత ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఆయన అవన్నీ క్లీన్ చేసుకుంటా అంటే ఎత్తి పెడుతూ ఉన్నారా, పిండి కూడా కలిపి పెడుతూ ఉన్నారు, పాలు టీలు రెడీ చేస్తూ ఉన్నారా. ఇంకా నేనేమో వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకు మా బావని చూపిస్తున్నాను అని అనుకోకండి, మా బావ అట్లా ఏం ఫీల్ అవ్వరు. నేను కూడా అలా ఫీల్ అయ్యేలా మాట్లాడను నాకు తెలిసినంత వరకు. ఎప్పుడైనా కోపం వస్తే అరిస్తే కూడా ఆయనే కొంచెం చిన్నపిల్ల అరిసిందిలే అనుకుంటారు. నన్ను ఎప్పుడు తిట్టలే ఇంతవరకు, ఇంకా కూడా తిట్టరని అనుకుంటున్నాను. నేను కొంచెం అలా ఏంటి బావ నువ్వు అట్లా మాట్లాడతాను ఒక్కొక్కసారి. ఆయన కూడా మా బావ చెవుల్లో కూడా వేసుకోడు అనమాట, అంతే కదా అన్నట్టుగా. ఇంకా అక్క అయితే ఈలోపు కడిగి ముగ్గు పెడుతుంది అనమాట. నేను లోపల నుంచి వస్తున్నానా, పిల్లలు ఒకవేళ ఎవరైనా లేసారేమో చూసుకొని టీ పెట్టింటే బావ తీసుకొని వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళానా. ఇంకా బావ అయితే టీ పెడుతున్నాడు. ఎర్రగడ్డలు అయితే ఇంకా బాగున్నాయి, పచ్చిపులుసు చేసుకుందామని చెప్పేసి కట్ చేసుకుందాం అనుకున్నాను. బావ అయితే ఎత్తి కొంచెం పక్క పెట్టారనమాట, పిల్లలు వస్తే కిందకి వేస్తానని. ఆ తర్వాత మర్చిపోయాను, కుదరలే. ఇంకా టీ అయితే పెడుతున్నారు బావ. ఇంక ఈలోపు అక్క ముగ్గేస్తుందా, పిల్లల్ని చూసాను ఎవ్వరు లేయలేదు. ఒకసారి ఎందుకులే డిస్టర్బ్ చేసేది అని చెప్పేసి ముగ్గేస్తుంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాంలే ముగ్గేసేదానికి అని చెప్పి వచ్చాను. నేను తిప్పే ముగ్గులు అని చెప్పాను కదా, సో ఇలాంటివే అనమాట. ఆచి భలే వేస్తుంది, నిన్న కూడా చెప్పాను నేను వీడియోలో. సో మా అక్క కూడా వేస్తుందని ఇలాంటి తిప్పే ముగ్గులు అని చెప్పి ఈ ముగ్గు చూసిన తర్వాత తెలిసింది. నీకు కూడా వస్తాయంట, నాకు కూడా వస్తాయి, ఎప్పుడో ఒక్కొక్కటలా వేస్తూ ఉంటాను అని చెప్పింది. అయితే ఇట్లాంటి ముగ్గులన్నీ మా అక్క కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో పెడుతూ ఉందిలేండి. అంటే దాంట్లో ముగ్గులు వేసి పెడుతూ ఉందన్నమాట వీడియోస్. నేను తన ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ చూడాలి అనుకుంటే. ఇలాంటి తిప్పే ముగ్గులు చాలా వరకు వేసిండది, అది చూడండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి, వస్తాయేమో. నాకైతే ట్రై చేశాను కానీ ఒక్క ముగ్గు కూడా రాలే. నాకు ఇలాంటివి రావు అనమాట. ఏదో సింపుల్గా చేత్తో గీసే గీతలు అయితే వస్తాయి కానీ ఇలాంటి గీతలు గీయాలంటే మనకు అస్సలు రాదు. ఇంకా అక్కేసి ఉంటే తనకు హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఏ ముగ్గుకైనా ఎర్రమట్టి పెట్టి వేసిన కలర్స్ వేస్తేనే ముగ్గు చూడడానికి చాలా లుక్ అందంగా ఉంటుంది. అండ్ ఇంటి ముందర కూడా చాలా బాగుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, చిన్నగా ఉన్నా సింపుల్గా ఉన్నా చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా తనైతే ముగ్గులు అయితే వేసేస్తుందా. ఇంకా నేనైతే ఎర్రమట్టి పెట్టేసుకుంటున్నాను. ఈలోపు పిల్లలు అయితే ఒక్కోళ్ళే లేస్తున్నారనమాట. ఫస్ట్ ఏమో చిన్న పాప లేసింది, ఇంకా దాని తర్వాత అక్షయ లేసింది. చిన్న పాప లేసిందని చెప్పి ఇంకా అక్షయ లేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళందరినీ అది నిద్రపోతున్నా కూడా లేపేస్తుంది, ఆ డౌటే లేదనమాట. నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ కదా నాకు. నిద్రపోతుంటే కూడా వాళ్ళని కావాల్సి గోకి మరీ కలబెట్టి మరీ లేపేస్తుంది అనమాట. ఇంకా అది లేసింది, చిన్నపిల్లలు లేపేసింది. ఆ చిన్నపిల్లలు ఇద్దరు పోయి పెద్ద పిల్లల మీద పడి దొర్లుతున్నారు, కానీ వాళ్ళు లేయట్లేదు. అబ్బా ఇంకొంతసేపు ఉండండి, ఈరోజు ఆదివారమే కదా పండుకుందాము అనేసి. ఇక సరేలే పనుకోండి అని చెప్పేసి నేను పాపను ఎత్తుకొని కొద్దిసేపు సరదాగా ఆడించుకుందాం అని చెప్పి అనుకుని లోపలికి వెళ్ళాను. ఈలోపు బావ అయితే పాపను ఎత్తుకొని ఉన్నారనమాట. టీ పెట్టేసి బావ తాగుతున్నారా. సో మాకు కూడా ఇచ్చేదా అన్నాడు. మేమైతే వద్దులే బాబు, బయట ముగ్గు వేసి వచ్చి మళ్ళీ తాగుతాంలే అని చెప్పాము. ఇంకా సరే అని చెప్పేసి ఆయన తాగుతున్నారు, మేము బయట ముగ్గు అయితే వేసేసి వస్తున్నాము. సో చూసారు కదా ముగ్గు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది, అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఎవరైనా చూస్తే ఇట్లా తిప్పే ముగ్గులు మా ఇంటి దగ్గర ఒక్కరోజు కూడా నేను వేయలే. మా అక్క నుండి ఒక్కరోజైనా వేయమందామని ఆశ అనమాట. సో చూడాలి, వేయమని చెప్దామని అనుకుంటున్నా ఎప్పుడైనా వస్తే ఇంటి ముందర. కాకపోతే మాది నైస్గా ఉంటుంది కదా, గార నిలవదనమాట. ఇలాంటి ముగ్గులు వేస్తే ముగ్గు పిండితో వేస్తేనే ఏమైనా ముగ్గు కల ఉండేది, అండ్ దానికి ఎర్రమట్టి పెడితేనే
అందంగా ఉండేది కూడా. ఎప్పుడైనా వస్తే కనుక పెట్టించాలి. అంత ఎర్లీ మార్నింగ్ తను వస్తుందా ఇంకా ముగ్గు పెడుతుందా చెప్పండి. మా ఇంటి ముందర గార నైస్గా ఉంటుంది కాబట్టి పెడితే కూడా నిలవదు. ఇంక ఈరోజు సండే అని చెప్పాను కదా. సో మా ఆయన వచ్చి బజార్లోంచి ఇక్కడికి వస్తున్నారనమాట. నేను తొందరగా రాబ్బా టిఫిన్ తిందు అంటే మా ఆయన వచ్చే వాళ్ళకి దగ్గర దగ్గర 9-9:30 అయిపోయిందిలేండి. సో ఈలోపు మేము ఇడ్లీ చేసి చట్నీ చేసేసాము టిఫిన్కి. అక్కే చేసిందిలేండి, నేనేం చేయలే, అక్కే చేసింది. ఇంకా ఆలోపు మా ఆయన వస్తూ లివరు ప్లస్ చికెన్ 2 తీసుకొచ్చారనమాట. ఇంక ఈరోజు సండే కదా, పిల్లలంతా కూడా ఇంట్లోనే ఉంటారు, కొంచెం హ్యాపీగా తినని అని చెప్పేసి ఇంకెలాగో ఆయన తీసుకొచ్చారు కదా చేద్దాంలే నిదానంగా అనుకుంటే, ఇంకా ఆయన నేను తొందరగా వెళ్ళిపోతాను మధ్యాహ్నం మీరు తినండి అంటే అట్లయితే మా బావ అస్సలు ఒప్పుకోలే అనమాట. ఆయన వెళ్ళిపోయేలాగా ఉంటే ఎట్లా, వాడు కూడా తినాలి అంటే మా బావకు ఇష్టం మా ఆయన అంటే బాగా. అన్నదమ్ములు కదా, సో మాత్రం ఇష్టము ప్రేమ లేకుండా ఉంటాయో చెప్పండి. సో అలాగా వాడు తినాలి అని చెప్పేసి అంటే మా ఆయన వాడు అన్నాడని చెప్పేసి మీ ఆయన వాడు అంటున్నారని మా బావ అన్నాడంటే వాడు కూడా తింటాడు కదా నేను చేస్తాను ఈరోజు అని చెప్పి నేను కూడా అడిగాను అనమాట. బావ నువ్వు బాగా చేస్తావు కదా ఈరోజు నువ్వే చెయ్యి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మా బావ నా కోసం చికెన్ ప్లస్ లివర్ ఫ్రై 2 చేశారు. అండ్ లివర్ నేను తినను కాబట్టి చికెన్ మాత్రమే తింటాను కాబట్టి ఫస్ట్ లివర్ ఫ్రై చేస్తున్నారనమాట. మా ఆయనకి ఇంకా బావకి పిల్లలకి అందరికీ ఇష్టము. సో అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే వచ్చారని చెప్పాను. సో ఆయన వస్తూ తీసుకొచ్చారు కదా, హెడేక్గా ఉంది కొంచెం తలకు ఆయిల్ మసాజ్ చెయ్యి అని చెప్పి అడిగారా. ఇంకా నేను టీ తాగుతున్నాను వచ్చే వాళ్ళకి. ఇంకా అక్క వచ్చి పూలు అవి కడుతూ ఉన్నాం అనమాట, నేను అక్క. ఎందుకులే ఇబ్బంది పెట్టడం అంటే కంప్లీట్గా కట్టేసినలే, అందుకని కొద్దిగా ఉన్నాయి. ఇంకా పిల్లలు కూడా లేసేస్తారు కదా, వాళ్ళతో సరదాగా ఆడుకుంటుండే ఇంక సరేలే ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి కొంచెం పాప దగ్గర మసాజ్ చేయించుకుంటూ ఉన్నారా. ఇంకా ఆయన సరేలే ఇంకా ఎట్లాగో పాప మసాజ్ చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే సరే తను లేసి వెళ్ళిపోయింది అనమాట. నాకు కొంచెం రికార్డులు అవి వర్క్ అది ఉంది పిన్ని నేను చూసుకోవాలా నువ్వు రా అని చెప్పేసి సరే అని చెప్పి నేను ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. ఇట్లా చాలాసార్లు చేస్తానండి, అంటే మంత్లీ వన్స్ అన్నా చేస్తాను. మా ఆయనకి ఎక్కువ తలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాను. ఎక్కువ రెగ్యులర్గా కూడా ఆయన తలకి ఆయిల్ పెట్టుకోవచ్చు అనమాట, ఎందుకు ఆయనకి నచ్చదు. సో అందుకని ఒక 2 వీక్స్కి అండ్ 1 మంత్కి ఒకసారి అలా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటాను. ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు కదా, వీళ్ళు పిల్లలతో పాటుగా మా ఆయన కూడా ఆడుకుంటున్నాడా. వాళ్ళ కోసమని మా అక్క కొంచెం బుడుగులు తెచ్చిపోసింది చూడండి, అసలు ఎన్ని బుడుగులు పోసిందో. ఇవన్నీ ఆచివే, రమ్యవి కాదు. దానికి ఏదైనా కొనుక్కోవే అంటే ఏదైనా తినేకి తీసుకొని కొనుక్కోవే అంటే ఆహా కుదరదు నేను బుడుగులే తీసుకుంటానని చెప్పి ఇవన్నీ కొనిపెట్టుకునింది అనమాట. అంటే దాని చిన్నప్పటి నుంచి కొనిందో లేకపోతే రీసెంట్గా కొనిందో తెలియదు కానీ ఇవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకునింది. ఎన్ని బొమ్మలు పెట్టిందో చూడండి. బొమ్మలు అంటే ఏవో ఆడుకునే బొమ్మలు కాదు, కిచెన్ సామాన్లు అనమాట. కిచెన్లో వంట చేసుకోవటానికి ఏమేం కావాలో అన్నీ అనమాట. ఇప్పుడు మినీ కిచెన్లో అన్నీ పెట్టుకొని ఉంటారు కదా, మీరు వీడియోస్లో చూసుకున్నట్లయితే మినీ కిచెన్ బ్లాగ్స్ చాలా వరకు వస్తుంటాయి కదా. సో వాటికి సంబంధించినవి అనమాట ఇవన్నీ. ఇంకా ఒక బాక్స్లో కూడా ఉన్నాయంట అక్క చెప్పింది. బట్ ఆ బాక్స్ అయితే నేను ఒక్కటి చాలు ఎందుకు అన్నీ అని చెప్పేసి తీసుకోలేదు, కానీ ఈ ఒక్క బాక్స్లో ఉండేవి ఇంకా అక్క వద్దులే అని చెప్పాను. ఇంక అందుకని తీసుకొని రాలే. ఇంకా బావ అయితే ఇక్కడ లివర్ ఫ్రై చేసేస్తున్నాడు. ఫస్ట్ ఆయన అడిగారు లివర్ ఫ్రై చేసేయండి, సో టిఫిన్లోకి తిందాము, తర్వాత మధ్యాహ్నం చికెన్ తిందాంలే అని చెప్పేసి. ఇంకా పిల్లలు కూడా అందరూ తింటారు కాబట్టి ఇంకా ఈరోజు వడది ఏమి చేయాల. సో చికెన్ వద్దులే అని చెప్పి లివర్ ఫ్రై చేసేస్తున్నాడు. ఆయన చెప్పాను కదా చాలా సూపర్గా చేస్తారని చెప్పేసి. సో ఇంత బాగా చేశారనమాట. ఆయన చేతి వంట ఎప్పుడైనా అద్భుతమే అనమాట, దాంట్లో ఎంత డౌటే లే, అంత బాగా చేస్తారు ఏ వంట అయినా. సూపర్ టేస్టీగా ఉన్నిందంటే మా ఆయన తిన్నారు. ఇంకా పూజ కూడా బాగా తినింది. ఇంకా అక్షయ అయితే తినదు కదా, మీ అందరికీ తెలిసిందే. అక్షయ నేను అయితే లివర్ తినం, కానీ అందరూ అయితే తింటారు కదా మిగిలిన వాళ్ళని చెప్పి చేశారు. ఇంకా తిని ఇంకొంచెం అలా మిగిలిందనమాట. సో దాంట్లో పూజ ఇంకా దానికి అర్థమైపోయింది అనమాట, టేస్ట్ అయితే బాగుంది, ముందుగా దాంట్లోంచి ఎత్తుకొని తింటుందా. మా ఆయన కూడా అట్లే అనమాట. సో వాళ్ళకి ఈ ప్లేట్లో వేసి ఇవ్వడకంటే దాంట్లోనే ఉంటే నచ్చుతుంది, అన్నిట్లోనే ఉంటుంది. ప్లస్ ఆయిల్ కింద ఉంటుంది కదా కడాయిలో, సో ఆయిల్లో బాగా నీట్గా అద్దుకొని అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది అంట. సో అందుకని మా ఆయన కూడా దాంట్లోంచి అట్లే ఎత్తుకొని తింటారు, కానీ ప్లేట్లోకి వేసి ఇచ్చేదానికంటే పెనంలో అలాగే ఎత్తుకొని తినడానికి ఇష్టపడతారు.
ఇంకా పూజ ఏమో అడుగుతుందన్నమా, అంటే పూజని అడుగుతున్నారనమాట. పూజ నాకు కొంచెం నాకు పెట్టవా అంటే, అది ఎవ్వరికి పెట్టను నేను ఎక్కడ దాన్ని తింటాను, మీరు తినుకోండి అన్నట్టుగా సమాధానం చెప్తుంది. ఇంకా వాళ్ళ డాడీ అడిగారనమాట, పూజ నాకు పెట్టు అంటే, డాడీ నేను ఎవరికి పెట్టను, నేను తీసుకెళ్తాను అని చెప్పి లోపలికైతే తీసుకెళ్ళి చెయ్యి కడుక్కొని వచ్చి, ఇంకా వాళ్ళ పెద్దయ్య కూడా అడిగారనమాట, పూజ నాకు కొంచెం పెట్టు అంటే, లేదు పెద్దయ్య నేను ఎవరికి పెట్టను అనేసి చేయిలు కడుక్కొని వచ్చి, ఇంతవరకు ఆడుకునింది కదా, కొంచెం నీట్ ఎక్కువ అనమాట. చేయిలు కడుక్కొని మళ్ళీ దాన్ని వాళ్ళ పెద్దమ్మ దగ్గర స్పూన్ తీసుకొని వచ్చి ఆ స్పూన్తో తినింది. ఇంకా అంత మాత్రంగా చెయ్యి కడుక్కోకుండా ఉంటే ఏమి అంటే, చెయ్యి నీట్గా ఉండాలంట. సో అందుకే దీనికి క్లీనింగ్ ఎక్కువ అనమాట కొంచెం అలాగా. ఇంకా అదైతే తింటుందా. ఇంకా బావ అయితే పిల్లల కోసం పాలు కొంచెం వేడి చేస్తున్నారు, టీ కావాలి అన్నారు కదా. సో అక్షయకి ఇంకా కాఫీ తాగే వాళ్ళకి. ఇంకా అక్క అయితే టిఫిన్ చేసింది అని చెప్పాను కదా. సో ఇడ్లీ చేసి చట్నీ చేసిందే. ఇంకా చికెన్ అయితే అట్లాగే కడిగి పెట్టాము, ఇంకా చేసి తినాలి. ఇప్పుడే అయితే వద్దన్నారని చెప్పి చేయలే అనమాట. సో నేనైతే టిఫిన్ తినేసి ఇంకా పిల్లలతో హ్యాపీగా అలా, ఈరోజు సండే కదా, చికెన్ చేసి తిని ఎంజాయ్ చేసాము. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారో అనేది కమెంట్లో షేర్ చేయండి. అంటే మధ్యాహ్నం చికెన్ చేసి తిన్నామని అర్థం అంతే. మొత్తానికి అయితే బ్లాగ్ అయితే ఇది అండి. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు మీకు నచ్చకపోయినా కామెంట్లో చెప్పండి. ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. అండ్ మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఇలాగంటే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ మరి.